వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది ఈరోజు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా ఏ రేంజ్లో వెళ్తుంది అనడానికి మీరు కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ చూసి మాత్రమే మీకు నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని కూడా లైక్ చేసుకొని కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. నీ ఇంటి దగ్గర నుంచి కూడా నువ్వు సబ్జెక్ట్ నేర్చుకునే విధంగా మన దీంట్లో పెడుతున్నాం. నిజంగా నీకు 100% ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం మీ కృష్ణారెడ్డి అకాడమీకి ఆఫర్ చేస్తుంది. ఓకే అండి, చూడండి ఒక విధంగా మనకి ఈరోజు మనం మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం అంటే ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్రాక్షన్స్ అనేది చాలా కీలకమైంది. ప్రతి ఎగ్జామ్ నుంచి కూడా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. మీకు ప్రతి ఎగ్జామ్ నుంచి కూడా ఒక బిట్ అనేది మీకు రావడం జరుగుతుంది ఈ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ నుంచి. కాబట్టి దీన్ని అనేక రకాల మెథడ్స్లో కూడా చేయొచ్చు. ఏ మెథడ్స్లో చేయొచ్చు అంటే మీకు ఈ క్రాస్ మెథడ్లో చేయొచ్చు ఆ లెక్కనే. అదేవిధంగా మీకు ఎల్సిఎం మెథడ్లో కూడా చేయొచ్చు అండ్ ప్రాపర్ అండ్ ఇంప్రాపర్ మెథడ్స్లో కూడా చేయొచ్చు, ఫ్రాక్షన్స్లో కూడా చేయొచ్చు. అదేవిధంగా ఈ బేస్ మెథడ్లో కూడా చేయొచ్చు మీకు అండ్ పర్సంటేజ్ మెథడ్లో అప్రాక్సిమేట్ మెథడ్లో కూడా మీకు చేయొచ్చు. అంతే ఇన్ని రకాలకు కూడా దాన్ని చేసుకుంటూ పోగలగాలి. ఇన్ని రకాల్లో నువ్వు చేయగలిగితే ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మీకు నేర్పిస్తున్నాం. అలాగే విధంగా చూస్తున్నాం. మన కంటెంట్ కూడా ఒకసారి పరిశీలించండి. అయితే ఈ టాపిక్ వెళ్ళే ముందు మీకు ఏదైతే ప్రాపర్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ కూడా ఫ్రాక్షన్స్ అనేవి మళ్ళీ 2 రకాలు చూడండి, చాలా క్లారిటీగా నేర్చుకుని వెళ్ళాలి. ఈ బేసిక్ ఏదైతే ఉందో దీనిపై నువ్వు పూర్తిగా ఫోకస్ పెడితే నువ్వు 100% నువ్వు సక్సెస్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇది 6/7 ఇచ్చాడు, ఇది 7/6 ఇచ్చారు. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 6/7 అండ్ 7/6 ఏదైతే ఉందో వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి అని మీరు తెలుసుకోగలగాలంటే ఈ కాన్సెప్ట్ ఈ 2 భిన్నాల్లో ఏ భిన్నం పెద్దది అనేది నువ్వు ఎలా చూసి చెప్పగలగాలి అంటే ఈ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ పాయింట్స్ అనేది కానీ నువ్వు నేర్చుకున్నట్లయితే చెప్తున్నాను కదండి, మన అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా మీకు 100% కంటెంట్ అందించడానికి మనం కృష్ణారెడ్డి అకాడమీ ఈరోజు ఉంది. సో ఫ్రాక్షన్స్ అనేది 2 టైప్స్. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్. అసలు ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది అర్థం ఏంటో ముందు తెలుసుకోగలగాలి. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది అండ్ న్యూమినేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ రాసాం చూడండి, 3/5 ఏదైతే ఉందో ఈ 3/5 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. అంటే ఈ న్యూమినేటర్ ఏదైతే ఉందో తక్కువగా ఉంది అండ్ డినామినేటర్ ఏదైతే ఉందో ఎక్కువగా ఉంది. ఈ కింద దాన్ని డినామినేటర్స్ అంటారు, ఇదేమో ఎక్కువగా ఉంది, ఈ న్యూమినేటర్ ఏదైతే తక్కువగా ఉంది. దీన్ని ఏ ఫ్రాక్షన్ అంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అని అంటారు. దీన్ని ఏ ఫ్రాక్షన్ అంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది. 1 కంటే తక్కువ చూడండి, దీన్ని 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుంటే 0 అవుతుంది, 3 అంతే 0.6. ఈ 0.6 అనేది 1 కంటే తక్కువే కదండి. కాబట్టి ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది 1 కంటే తక్కువ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఓకే అండి, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది మీకు 1 కంటే తక్కువ ఉంటే దీని ఏమంటారంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అండ్ న్యూమినేటర్ ఏమో తక్కువగా ఉండి డినామినేటర్ ఎక్కువగా ఉంటే ప్రాపర్ ఫ్రాక్షన్. ఈ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని నేర్చుకుని వెళ్ళగలిగితే ఈ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి మెథడ్స్ కూడా మీకు 100% ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మీకు ముందుకు తీసుకెళ్తాం. అసలు బేస్ మెథడ్ అంటే ఏంటి, ఈ మెథడ్స్ అన్నీ కూడా మీకు మరికొద్ది క్షణాల్లో మీకు చిటికలో మీరు చేసే విధంగా నేర్పిస్తున్నాం. అయితే ఈ బేసిక్ ఆ పాయింట్ని అర్థం చేసుకోకుండా ఈ బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అర్థం చేసుకోకుండా నువ్వు ముందుకు వెళితే ఏం సాధించలేని పరిస్థితి. ఓకే అండి, కొంచెం చదివే చూడండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అంతే న్యూమినేటర్ అనేది పెద్దగా ఉంటుంది, డినామినేటర్ అనేది చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి 9/8 అంటే ఈ న్యూమినేటర్ అనేది పెద్దగా ఉండి డినామినేటర్ తక్కువ చిన్నగా ఉంటే దాన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. అప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ పెద్దదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పెద్దదా అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షనే పెద్దది అన్న మైండ్లో ఫిక్స్ అయిపోగలరు. ఈ పాయింట్ ఏదైతే ఉందో ఎంత క్లారిటీగా మన అకాడమీ అనేది మీకు పిన్ టు పిన్ చెప్తున్నాను కదా, నవోదయ సైనిక స్కూల్ పిల్లలతో సహా CGL CHSL రేంజ్ వరకు కూడా SIని బ్యాంక్ POS రేంజ్ వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా మీ ముందు తీసుకెళ్ళడానికి సిద్ధంగా అవుతున్నాం. క్లారిటీగా చూడండి, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, 1 కంటే తక్కువగా ఉంటుంది. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, 1 కంటే ఎక్కువ ఉంటుంది. అంతే న్యూమినేటర్ అనేది ఎక్కువగా ఉండి డినామినేటర్ అనేది తక్కువగా ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే అండి, ఇప్పుడు చెప్పండి ఈ రెండిట్లో ఏది పెద్ద అంటే సింపుల్గా చెప్పవచ్చు ఇదే పెద్దని.
ఎందుకంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇదేది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటి కంటే తక్కువ ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏది పెద్ద అవుతుందంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇది పెద్ద అవుతుందని ఇలా చూసిన వెంటనే ఆన్సర్ చేయగలిగాం. ఓకే అండి. ఎంత క్లారిటీగా నువ్వు నేర్చుకోగలిగితే రేపు నువ్వు ఎగ్జామ్ పాయింట్లో పేపర్ని అటాక్ చేయగలుగుతావు. సార్ మరి ఏంటి సార్ బేస్ మెథడ్ అన్నారు, పర్సంటేజ్ మెథడ్ అన్నారు, అండ్ ఎల్సిఎం మెథడ్ అన్నారు, డిఫరెన్స్ మెథడ్ అన్నారు, అవి కూడా మీకు ఇలా చూసి చేసే విధంగా మీకు చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈ పాయింట్ క్లారిటీ అయింది కదండి. ఈ 2 పాయింట్ల పైన ఈ ఏవైతే ఉన్నాయో దీనిపైన క్లారిఫై చేసుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ నువ్వు వెళ్తే నిన్ను ఆపేవాడు ఎవడు ఉండడు. ఓకే అండి. నువ్వు పేపర్ పైన దాడి చేయగలుగుతావు. సో అదేవిధంగా ఈ ఫ్రాక్షన్స్లోనే క్రాస్ మెథడ్ కూడా ఉంటుంది, క్రాస్ మల్టిప్లికేషన్ కూడా ఉంటుంది. ఇలా చూసినట్టు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 భిన్నాలు ఏది పెద్దది అంటే క్రాస్ అంటే ఇలా క్రాస్ మెథడ్ చేసుకోవచ్చు అండి. క్రాస్ అంటే ఇలా క్రాస్గా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ అది క్రాస్గా 6 3 ఎంత అంతే 18, 7 5 ఎంత అంతే 35. ఇప్పుడు 18 35 లేదు పెద్ద అండి, 35 పెద్ద. కాబట్టి ఇది ఏదైతే ఉందో ఇది లార్జ్ వన్, ఇది పెద్దది అని సింపుల్గా చెప్పి వెళ్ళిపోవచ్చు. ఇదే మెథడ్లో క్రాస్ మెథడ్లో అండి ఈ క్రాస్ మెథడ్ ఏదైతే ఉందో ఈ క్రాస్ మెథడ్లో మీరు వెరీ సింపుల్గా చేసి వెళ్ళిపోవచ్చు. ఇది క్రాస్ మెథడ్. ఓకే అండి. ఇలా సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్కి మీకు ఇంకా ఎన్నేని ఇచ్చుకోవచ్చు. వాడు 3/5 అవ్వచ్చు, 4/7 అవ్వచ్చు. ఈ రెండిట్లో పెద్ద భిన్నం ఏది, ఈ రెండిట్లో పెద్ద భిన్నం ఏదని అడగవచ్చు. 5 4 క్రాస్గా చేసుకుంటే 5 4 20, 7 3 21. కాబట్టి ఏది పెద్ద అయిందండి, ఈ 3/5 ఏదైతే ఉందో ఇది లార్జ్ వన్ అయిందండి, ఇది పెద్ద అయింది. ఇలాగ నువ్వు రూమ్లో కూర్చొని ఏదైతే కాన్సెప్ట్ చెప్తున్నానో నేను కాన్సెప్ట్ చేస్తాను, నువ్వు కానీ బాగా ప్రాక్టీస్ చేస్తే రేపు పేపర్ పైన దాడి చేయగలుగుతావు. లేకపోతే పేపర్ నీ పైన దాడి చేస్తుంది, పేపర్ నీ పైన దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత క్వాలిటీగా కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ వైడ్గా నువ్వు నేర్చుకుంటగలిగితే నిన్నెవడు ఆపలేడు. బేస్ లెవెల్ నుంచి పునాది ఏదైతే ఉందో పునాది నుంచి ఎన్ని ఫ్లోర్లు కావాలన్నా బేస్లో పునాదిలో చాలా స్ట్రాంగ్గా వేస్తాం. ఒక అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు మన అకాడమీలో దగ్గర 3 నుంచి 4 నెలలు అనేది చెప్పడం జరుగుతుంది. నీకు ఏమి రాకపోయినా సరే 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా బేస్ లెవెల్ నుంచి 4 మంత్స్ లోపు ఎలాంటి ఎగ్జామ్ అయినా నువ్వు రాసుకోవచ్చు. సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, బ్యాంక్ పీఓస్ అండ్ ఎస్ఐ, కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ అయినా నువ్వు రాసుకునే విధంగా తరగతి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 50 బిట్లు ఇచ్చారంటే 50 బిట్లో 45కి పైగా మార్కులు పెట్టే విధంగా రెడీ చేస్తున్నాం అర్థమెటిక్ రీజనింగ్ పరంగా. చెప్తాను కదండి. ఇది క్రాస్ మెథడ్. ఈ రేంజ్లో వెళ్తున్నాం. మీరు కూడా అర్థం చేసుకొని మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు 100% సక్సెస్ జరుగుతుంది. అదేవిధంగా చూడండి, అదేవిధంగా డిఫరెన్స్ మెథడ్ కూడా మీరు ఒకసారి పరిశీలిద్దాం. క్రాస్ మెథడ్ నేర్చుకున్నాం, ఈ డిఫరెన్స్ మెథడ్ కూడా నేర్చుకుంటాం, అండ్ బేస్ మెథడ్ కూడా మీకు ఇక్కడ రాస్తున్నాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ మీకు ప్రైలో మీకు బేస్ మెథడ్ కూడా మీకు రాస్తాను. ఆ బేస్ మెథడ్ కూడా మీరు నేర్చుకుందాం. అయితే ఈ డిఫరెన్స్ మెథడ్ ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్కి డిఫరెన్స్ అంతేనండి. వీటి 2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ 2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 4 ఉందండి. ఈ 2 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి 4. డిఫరెన్స్లు కానీ సమానం అయినప్పుడు ఎట్లా, డిఫరెన్స్ సమానం లేకపోతే ఎలా సార్ అంటే చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. డిఫరెన్స్లు కానీ సమానం అయితే న్యూమినేటర్లో ఏదైతే పెద్దగా ఉందో అదే మీకు పెద్ద భిన్నం అవుతుంది, ఇదే లార్జ్ వన్ అవుతుంది. డిఫరెన్స్లు కానీ సమానం అయినప్పుడు ఏదైతే అంకె న్యూమినేటర్లో ఏదైతే పెద్ద అంకె ఉందో అది మాత్రం మీకు లార్జ్ వన్ అవుతుంది. ఏదైతే చిన్న సంఖ్య ఉందో ఇది స్మాల్ వన్ అవుతుంది. ఎంత క్లారిటీగా నేర్చుకుంటూ పోవాలండి. ఇది కూడా ఒకసారి పరిశీలించండి. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5కి 7కి మధ్య 2 ఉంది, 13కి 15కి మధ్య 2 ఉంది. అంటే డిఫరెన్స్లు ఏమయ్యాయండి? సమానం అయ్యాయి. సార్ డిఫరెన్స్లు అనేవి సమానం అయ్యాయి కాబట్టి ఏదైతే న్యూమినేటర్లో పెద్దది ఉందో ఇది మీకు లార్జ్ వన్ అవుతుంది, ఏదైతే న్యూమినేటర్ చిన్నగా ఉందో ఇది స్మాల్ వన్ అవుతుంది. ఇంత క్లారిటీగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమినేటర్ ఏమో చిన్నగా ఉండి డినోమినేటర్ పెద్దగా ఉంది, ఇది ప్రాపర్ ఫ్రాక్షను. ఓకే అండి. అదేవిధంగా మీరు ఒకసారి పరిశీలించండి. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంతా ఎలాగ వస్తుంది మీకు తెలియాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంతా ఏంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి అనేది బేసిక్లో చెప్పాను. ఆ పాయింట్ మైండ్లో పెట్టుకుని వస్తే నెక్స్ట్ పాయింట్ ఇది మీరు నేర్చుకున్న తర్వాత ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో చూడండి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కూడా మీకు ఈ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది అండి? 2 కనిపిస్తుంది. డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? 2 కనిపిస్తుంది. దానికంటే ముందు నువ్వేం చూడాలి? న్యూమినేటర్ పెద్దగా ఉండి డినోమినేటర్ తక్కువ ఉంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని నీ మైండ్లోకి ఫిక్స్ అయిపోవాలి. న్యూమినేటర్ పెద్దగా ఉండి డినోమినేటర్ కానీ తక్కువ ఉంది, దీన్ని ఏమనుకోవాలండి? ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైతే ఉందో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కూడా డిఫరెన్స్లు కానీ సమానం అయితే ఏం చేయాలి, డిఫరెన్స్ సమానం కాకపోతే ఏంటనేది నెక్స్ట్ స్టెప్లో మీకు నేర్పడం జరుగుతుంది.
ఈ ఫస్ట్ స్టెప్లో ఏదైతే ఉందో డిఫరెన్స్లు కనుక సమానమైతే ఈ ప్రాపర్ ఫ్రాక్షన్లో న్యూమినేటర్లో ఏదైతే పెద్దగా ఉందో లార్జ్ వన్ అన్నాం కదా, కానీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఏదైతే పెద్దగా ఉందో ఇది స్మాల్ వన్ అవుతుంది, ఏదైతే తక్కువ ఉందో ఇది లార్జ్ వన్ అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి. అంతే ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్ ఏదంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండి. అర్థమవుతుంది కానీ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఇవి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవిగా నువ్వు కరెక్ట్గా నేర్చుకుంటూ వెళ్ళగలిగితే రేపు ఎగ్జామ్ పాయింట్లో వెరీ సింపుల్గా పేపర్ని అటాచ్ చేయగలుగుతావు, దాడి చేయగలుగుతావు. అదేవిధంగా బేస్ మెథడ్ కూడా మీరు ఒకసారి చూడండి. బేస్ మెథడ్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. బేస్ మెథడ్ అంటే 5/7, 6/7, 8/7 అని ఇచ్చాడండి. దీంట్లో పెద్ద భిన్నం ఏది అని అడుగుతాడండి. దీంట్లో పెద్ద భిన్నం ఏదని అడుగుతాడండి. అంతే బేస్ మెథడ్ ఏం చెప్తుందంటే ఈ బేస్ మెథడ్ ఏం చెప్తుందంటే ఈ బేస్లన్నీ సమానమైనప్పుడు, ఈ కింద ఉన్నటువంటి బేస్లు ఏవైతే ఉన్నాయో సమానమైనప్పుడు ఏదైతే పెద్దగా ఉందో ఇది లార్జ్ వన్ అవుతుంది, ఏదైతే చిన్నగా ఉందో ఇది స్మాల్ వన్ అవుతుంది. బేస్ మెథడ్లో బేస్లన్నీ కూడా సమానమైనప్పుడు ఏదైతే న్యూమినేటర్లో ఉన్న అంకె ఏదైతే పెద్దగా ఉందో అది లార్జ్ వన్ అవుతుంది, అదేవిధంగా ఏదైతే చిన్నగా ఉందో అది స్మాల్ వన్ అవుతుంది. ఓకే అండి. ఈ బేస్ మెథడ్ని ఆధారంగా చేసుకుని కూడా మీరు రేపు క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ ఇది బేస్ మెథడ్ అండి. ఇది డిఫరెన్స్ మెథడ్ అండ్ బేస్ మెథడ్ రెండు కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకా చాలా రకాలుగా చెప్పవచ్చు. ఎల్సిఎం మెథడ్ ఏంటి సార్? ఎల్సిఎం మెథడ్ అంటే ఇచ్చినటువంటి సంఖ్యలని ఎల్సిఎం కట్టుకోవాలి, వాటికి డిఫరెన్స్ కూడా చూసుకోవాలి. అది కూడా మీకు లెక్కలు వెళ్తుండగానే మీకు నేర్పించడం జరుగుతుంది ఎల్సిఎం మెథడ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఈ కింది వాటిలో ఏ భిన్నం అతి చిన్న భిన్నం, ఈ కింది వాటిలో ఏ భిన్నం అతి చిన్న భిన్నము అని అడిగాడండి. ఏ భిన్నం చిన్న భిన్నం అని అడిగాడు కాబట్టి మీరు ఒకసారి పరిశీలించండి. ఏ భిన్నం అతి చిన్న భిన్నం అన్నాడు కాబట్టి మీకు కనిపిస్తున్నాయి ఈ ఇచ్చినటువంటి దాంట్లో డైరెక్ట్గా ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి బిట్ అండి. డైరెక్ట్గా 2024 ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగినటువంటి బిట్ అండి. ఈ మన అకాడమీ ఏదైతే బిట్ ఉందో ఏది కూడా మన సొంతంగా తయారు చేసుకుని చెప్పమండి. ప్రతిది కూడా డిఫరెంట్ ఎగ్జామ్ పాయింట్లో వచ్చినటువంటి క్వశ్చన్లు తీసుకొని 2025 వరకు అప్డేటెడ్ వెర్షన్లో మాత్రమే చెప్పడం జరుగుతుంది మీకు. ఓకే అండి. ఇది కూడా చూసుకొని ఏది చిన్న భిన్నం అడిగాడండి, మీకు చిన్న భిన్నం అన్నాడు. క్రాస్ మనకి ఏం నేర్చామండి, క్రాస్ మెథడ్ నేర్పాను. ఫర్ ఎగ్జాంపుల్కి 12 5 ఎంత అంటే 60, 12 5 60, 11 7 77 అంతే. 12 5 60, 11 7 క్రాస్ వచ్చేసి 11 7 77 అంతే. దీనికంటే ఇది పెద్ద కాబట్టి దీంతో మనకి అవసరం లేదు. ఎందుకు ఏం కాబట్టి మనకి ఏం అడిగాడు, చిన్న భిన్నం అడిగాడు కాబట్టి మనం చిన్నది తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇదే చూడండి, 11 5 అంతే 65, 11 8 అంతే 88 కాబట్టి దీనికంటే ఇది పెద్ద కాబట్టి మనకు చిన్నది అడిగాడు కాబట్టి పెద్ద సంబంధం దీన్ని కూడా రిలేట్ చేయండి. అదేవిధంగా చూడండి 17 5 అంతే 85, 11 9 ఎంత 99 కాబట్టి ఈ రెండు భిన్నాల్లో కూడా 85లో 95 ఏది పెద్ద ఇది పెద్ద కాబట్టి మనకు చిన్నది అడిగాడు కాబట్టి 5/11 ఏదైతే ఉందో ఇది మీకు చిన్న భిన్నంగా పరిగణించబడుతుంది. 5/11 ఏదైతే ఉందో ఇది మీకు చిన్న భిన్నంగా పరిగణించబడుతుంది. ఒకవేళ నీకు పెద్ద భిన్నం మీద అంటే పెద్దది కనుక్కునే వాళ్ళవి, మనకు చిన్న భిన్నం అడిగాడు కాబట్టి చిన్న భిన్నం కనుక్కుంటున్నాం. అర్థమవుతుందండి. మనకి ఎస్ఎస్సి సిజిఎల్ అడిగాడు, డైరెక్ట్ బిట్ అడిగాడు, దీన్ని చిన్న భిన్నం అడిగాడు కాబట్టి చిన్నది కనుక్కున్నాం. అదేవిధంగా మీకు పెద్ద భిన్నం అడిగితే ఎలాగంటే చూడండి, ఈ కింది భిన్నాల్లో పెద్ద భిన్నాన్ని కనుగొనండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు పెద్ద భిన్నాన్ని దీనికి మన క్రాస్ మెథడ్ తెలుసు కదండి. 19 8లో 152 20 టేబుల్స్ రాకపోతే నువ్వు వెయిట్ చేయలేవు. 20 క్యూబులు 40 స్కేర్లు 1 to 20 వరకు పర్సంటేజెస్, ఓకేనా, మల్టిప్లికేషన్ ట్రిక్స్, డివిజన్ ట్రిక్స్, సబ్స్ట్రాక్షన్ ట్రిక్స్ అన్నీ నేర్చుకోగలిగితే నువ్వు అర్థమెటిక్ పైన దాడి చేయగలుగుతావు. లేకపోయినప్పుడు మనం ఏం చేయలేం. అండ్ 11 యొక్క మల్టిపుల్ కూడా చూడండి. 11 యొక్క మల్టిపుల్ అంటే 5 రాసుకున్నావు, 6 రాసుకున్నావు, 1 రాసుకున్నావు, 165. అవి రెండు లేదు పెద్ద అంటే ఇది పెద్ద కాబట్టి మన దీంతో సంబంధం లేదు. క్లారిటీగా అర్థమవుతుంది కదండి. అదేవిధంగా 19 76, 15 5 75 కాబట్టి ఇది పెద్ద అయింది కాబట్టి దీంతో మనకు సంబంధం లేదు. ఓకే అండి. అదేవిధంగా చూడండి 13 5 65, 21 4 84 కాబట్టి ఇది పెద్ద కాబట్టి మనకి పెద్ద భేదం ఏదంటే 4/5 ఏదైతే ఉందో, ఈ 4/5 ఏదైతే ఉందో 4/5 అనేది పెద్దది. ఏ మెథడ్ నేర్చుకుంటున్నామండి, క్రాస్ మెథడ్. సార్ దీన్ని ఎల్సిఎం మెథడ్లో చేయగలమా, చేయొచ్చు.
దానికి కూడా నెక్స్ట్ క్వశ్చన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏ ఫస్ట్ అంటే క్రాస్ మెథడ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది. చిన్న చిన్న అంకెలు ఏవైతే ఇచ్చినప్పుడు క్రాస్ మెథడ్లో చేయండి. సార్ ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, 324, 325, అదేవిధంగా 264, 265 ఇచ్చారనుకోండి. ఇది క్రాస్ మెథడ్లో చేయాలంటే చాలా కఠినంగా తరంతో కూడుకున్నది. క్రాస్ మెథడ్లో చేయాలంటే చాలా కఠిన తరంతో కూడుకుంది కాబట్టి, ఎందుకంటే పెద్ద పెద్ద అంకెల గురించి అంత టైం పడుతుంది కాబట్టి దెన్ యూ గో ఫర్ డిఫరెన్స్ మెథడ్. నీకు ఒకవేళ క్రాస్ మెథడ్ పెద్ద పెద్ద అంకెలు వచ్చే క్రాస్ మెథడ్లో అవ్వట్లేదు, నెక్స్ట్ దేనికి వెళ్ళాలి? డిఫరెన్స్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. ఒక డిఫరెన్స్ మెథడ్ కూడా అవ్వట్లేదు, యూ గో ఫర్ ఎల్సిఎం మెథడ్. ఓకే అండి. అదేవిధంగా చూడండి, ఇక్కడ డిఫరెన్స్ మెథడ్లో చూసుకుంటే వీటి మధ్య గల డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఉంది, వీటి మధ్య గల డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఉంది. డిఫరెన్స్లు సమానమైనప్పుడు ఏమని చెప్పానండి? డిఫరెన్స్లు సమానమైనప్పుడు న్యూమినేటర్లో ఇంకా ఏదైతే పెద్దగా ఉందో ఇది లార్జ్ వన్ అవుతుంది, న్యూమినేటర్లో ఏదైతే సంఖ్య చిన్నగా ఉందో అది స్మాల్ వన్ అవుతుంది. ఎప్పుడు? డిఫరెన్స్లు సమానమైనప్పుడు. ఎప్పుడండి? డిఫరెన్స్లు అనేవి సమానమైనప్పుడు. ఎంత క్లారిటీగా నువ్వు నేర్చుకోని కానీ వెళ్ళగలిగితే, క్రాస్ మెథడ్ చిన్న చిన్న అంకెలు ఇచ్చాయి కాబట్టి క్రాస్ మెథడ్లో వెళ్ళాము. ఒక పెద్ద పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు నువ్వు వెయిట్ చేయాలంటే డిఫరెన్స్ మెథడ్ ఏదైతే ఉందో డిఫరెన్స్ మెథడ్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు ఎల్సిఎం మెథడ్ కూడా కావాలంటే నేనున్నాను. మీకు ప్రతి అంశం కూడా బేస్ లెవెల్ నుంచి చెప్తున్నాను కదా, బేస్ లెవెల్ నుంచి నువ్వు ఏ రేంజ్ కావాలన్నా ఆ రేంజ్లో మీకు అందించడానికి మన యాప్లో కూడా ప్రతిది కూడా పెడుతూ ఉన్నాము. ఆఫ్లైన్లో అయితే నీకు నిజంగా 100% 2026లో ఉద్యోగం కావాలనుకుంటే మాత్రం, ఎందుకంటే ఏపీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది, ఎస్ఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. ఓకే అండి. ఏ ప్రతి అంశం కూడా మీకు నిజంగా 2026 జాబ్ కావాలనుకుంటే ఇంత క్లారిటీగా ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్తో మీకు జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో ఇదండి. అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా చూడండి. ఈ కింది వాటిలో అతి చిన్న భిన్నం ఏది? ఈ కింది వాటిలో అతి చిన్న భిన్నం ఏది అడగండి. మీరు ఇక్కడ రాసుకోండి 11 అదేవిధంగా రాసుకోండి 11/16. ఇంకోటి ఏమి ఇచ్చాడండి 7/12. అదేవిధంగా 12/15. ఇంకేమి ఇచ్చాడంటే 4/7 ఇచ్చాడు. ఇంకేమి అడిగాడు? అది చిన్న భిన్నం అన్నాడండి. చిన్న భిన్నం ఏదని అడిగాడండి. అంతే. మీరు ఏ మెథడ్లో చేసుకోవచ్చు? క్రాస్ మెథడ్లో చేసుకోవచ్చు, లేదంటే ఎల్సిఎం మెథడ్లో చేసుకోవచ్చు, డిఫరెన్స్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. సార్ డిఫరెన్స్ సమానం అవునప్పుడు ఎలా సార్? డిఫరెన్స్ కూడా సమానం చేస్తాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి వీటి మధ్య గల డిఫరెన్స్ ఎంత ఉందండి? 11కి దీనికి మధ్య గల ఎంత ఉందంటే మీకు 5 డిఫరెన్స్ ఉందండి. 5 డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మీకు ఎంత ఉందండి డిఫరెన్స్? 5 డిఫరెన్స్ ఉందండి. అదేవిధంగా ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 డిఫరెన్స్గా ఉంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎంత ఉందండి? 3 డిఫరెన్స్గా ఉంది. అప్పుడు మీకు డిఫరెన్స్ ఇప్పుడు వీటన్నిటికీ ఎల్సిఎం కట్టడం కష్టం, కానీ ఈ 5కి ఇక్కడ ఇచ్చే 5కి ఇక్కడ 3కి ఇక్కడ 3కి డిఫరెన్స్ కట్టడం చాలా ఈజీ అండి. ఎల్సిఎం కట్టడం చాలా ఈజీ. ఇలా చూసి చెప్పచ్చు. 5 ఉంది కాబట్టి ఒక 5 తీసుకుని సరిపోతుంది, 3 ఉంది కాబట్టి ఒక 3 తీసుకుంటే సరిపోతుంది. అంతే. ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 15 వచ్చింది. ఎల్సిఎం ఎంత వచ్చిందని ఇలా చూసి ఎల్సిఎం కూడా కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు మన యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తుంది. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా నేర్పించాము. ఎల్సిఎం ఎంత అవుతుందంటే మీకు 15 అవుతుందండి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 5 5 3 3 రాసి 5 1 5 1 3 తెగ 3 మళ్ళీ 3 3 1 3 1 వేసి 1 వేసి మళ్ళీ 3 5 15 అని 2000 లెక్కలు వద్దండి. ట్రెండ్ మారింది. ఈరోజు కూడా చూడండి మన ఎస్ఎస్సిలో చూసుకుంటే ఉత్తర భారతదేశం వాడికి అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వ్యక్తులకి గల డిఫరెన్స్ కూడా పరిశీలించండి. ఇక్కడ 100 వస్తే జాబ్ వస్తుంది, అక్కడ 45 వచ్చిన జాబ్ రావట్లే. అంతే. మన యొక్క స్టాండర్డ్ ఏ లెవెల్లో ఉన్నాం, మనం ఇంకే రేంజ్ పెంచుకునే వాళ్ళలో చూడండి మిత్రమా. మీకు క్లారిటీగా చెప్తున్న ప్రతి అంశం కూడా ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా ఈ ఎల్సిఎం ఏదైతే ఉందో మీకు నేర్పించడం జరిగింది. మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందండి? 15 వచ్చింది. ఈ 15 వచ్చింది. ఈ 15కి చూడండి ఇక్కడ దీనికి ఈ 5తో దీనికి గుణించాలనుకోండి. 5 ఎంతలండి? 15. 5 మూళ్ళ ఆ 3తో దీనికి గుణించండి. 5 ఎంతలు 15 అండి. 5 మూళ్ళ ఈ 3 దీంతో గుణించండి. ఇక్కడ 3 ఉంది. 3 ఎంతలండి? 3 5లా. అదే ఇక్కడ 3 ఉంది. 3 ఎంతలండి? 3 5లా. అంతే. గుణించండి. ఇప్పుడు ఏమవుతుంది? ఈ బేస్లు ఏవైతే ఉన్నాయో సమానం అన్నీ కూడా సమానం అయిపోయాయి. ఏవైతే ఈ డిఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అన్ని డిఫరెన్స్లు కూడా నేను సమానం చేస్తాను. ఎలాగా? ఈ ఎల్సిఎంని కట్టాను. వాటి డిఫరెన్స్ని ఎల్సిఎం కట్టాను. వెరీ సింపుల్గా చేశాను. కాబట్టి 11 మూలు అంతే 33, 7 మూలు 21, 12 5ల 60, 5 4
5 4 20. ఇప్పుడు ఏమన్నాడు, చిన్న భిన్నం అన్నాడు. బేస్ అన్ని డిఫరెన్స్ అన్ని సమానమైనప్పుడు ఏదైతే చిన్నగా ఉందో అది చిన్న భిన్నం అవుతుందని చెప్పాను, ఏదైతే పెద్దగా ఉందో అది పెద్ద భిన్నం అవుతుందని అన్నాను. అంతే. మీకు ఇప్పుడు దీంట్లో ఏ చిన్న భిన్నం ఉందండి? 4/7. ఏదండి? ఈ 4/7. ఈ 4/7 చూడండి, 20 అనేది దేనికి లీడ్ చేస్తుంది? 4/7కి లీడ్ చేస్తుంది. కాబట్టి ఈ 4/7 అనేది మీకు స్మాల్ భిన్నం అవుతుంది. అంతే. నా యొక్క పాయింట్ ఏంటంటే, వీటికి అన్నిటికీ ఎల్సిఎం కట్టి చేసే బదులు వీటి యొక్క డిఫరెన్స్కి కానీ ఎల్సిఎం కడితే వెరీ సింపుల్. అంటే చిన్న చిన్న అంకెలు వస్తాయి కాబట్టి, డిఫరెన్స్ చిన్న చిన్న అంకెలు వస్తాయి కాబట్టి ఆ చిన్న సంఖ్యలకి ఎల్సిఎం కట్టుకుంటే వెరీ సింపుల్గా మీకు వస్తుంది. ఇదే ఎల్సిఎంకి ఎంత డిఫరెన్స్ వచ్చిందో 5 మూల 5 మూల 15, ఆ 3తో దీని గురించి వస్తే 33 అయిపోయింది. 5 మూల 15, ఈ 3తో దీని గురించి 21 అయిపోయింది. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, 3 5ల అంటే 5తో గురించి 12 60. అదేవిధంగా 3 ఉంది, 3 5ల 5తో గురించి 5 4 20. ఇప్పుడు చిన్న జరిగాడు కాబట్టి 20 అండి చిన్నది. 4/5ని 4/7ని ఇచ్చేస్తుంది కాబట్టి 4/7 అనేది దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. క్లారిటీగా మీకు ప్రతి అంశం కూడా మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్నాం అండి, ఎందుకు ఈ డిఫరెన్స్ మెథడ్ కూడా నేర్చుకోవాలనేది మరికొద్ది క్షణాల్లో నీకు క్వశ్చన్స్ వస్తాయి, అర్థమవుతుంది మీకు. క్రాస్ మెథడు లార్జ్ వన్ కానీ స్మాల్ వన్ కానీ అడిగినప్పుడు క్రాస్ మెథడ్లో చేసుకోండి. చిన్న చిన్న అంకెలు ఇచ్చినప్పుడు, పెద్ద పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు ఏమో డిఫరెన్స్ మెథడ్లో చేసుకోండి. అలా కాకుండా ఈ డిఫరెన్స్ మెథడ్ అనేది ఎందుకు చేసుకోవాలి అనుకుంటే మరికొద్ది క్షణాల్లో మరొక 2-3 లెక్కలు మీకు చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా చూడండి, ఇచ్చిన సంఖ్యలో పెద్ద మరియు చిన్న భిన్నాల మధ్య తేడా వచ్చిందండి. డైరెక్ట్గా మీకు ఇటీవల కాలంలో 2025 వరకు అప్డేటెడ్ వెర్షన్లో మాత్రం వెళ్తున్నామండి. 2025 వరకు అప్డేటెడ్ వెర్షన్లో మాత్రం వెళ్తున్నాము. కాబట్టి ఏమన్నాడండి, ఇచ్చినటువంటి భిన్నములో పెద్దది మరియు చిన్న భిన్నముల మధ్య తేడా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్ అని చాలా క్లారిటీగా మీకు అడిగాడు. కాబట్టి మీరు కూడా అంత క్లారిటీగా నేర్చుకుని ముందుకు వెళ్ళగలిగితే రేపు 100% సక్సెస్ఫుల్ అవుతావు. ఏమన్నాడండి ఇక్కడ చూడండి, 5/11 కనిపిస్తుంది, ఇక్కడ 5/7 కనిపిస్తుంది, ఇక్కడ మీకు 3/8 కనిపిస్తుంది, 6/11 కనిపిస్తుంది. ఓన్లీ లార్జ్ వన్ అడిగితే క్రాస్ మెథడ్ చేస్తే అయిపోతుంది, లేదా స్మాల్ వన్ అడిగితే క్రాస్ మెథడ్ చేస్తే అయిపోతుంది. కానీ లార్జ్ వన్కి స్మాల్ వన్కి మధ్య డిఫరెన్స్ అడిగాడు కాబట్టి నువ్వు కంపల్సరీగా డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళిపోతే నీకు ఈజీ అవుతుంది. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 5కి మనకు 11కి డిఫరెన్స్ ఎంత అంటే 6 ఉంది. 6కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 2 ఉంది. అదేవిధంగా 3కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 5 ఉంది. అదేవిధంగా 6కి 11కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 ఉందండి. కాబట్టి మనకి దేనికి ఎల్సిఎం కట్టాలి? ఇక్కడ 2 5లో ఒక 5 తీసుకుని సరిపోతుంది. ఇక్కడ 2 దీన్ని తెగిపోతుంది కాబట్టి 6కి ఎల్సిఎం తీసుకుంటే 6 5కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. 6 and 5కి ఎల్సిఎం ఎంత అండి? 30. ఇవంతా కూడా మన బేసిక్లో నేర్పాం కాబట్టి ఇలా మీకు చేసుకుంటూ వెళ్తాను. లేదనుకుంటే చిన్నపిల్లడిలాగా ఎలాగ వేసుకోవాలి? 6 వేసుకోవాలి, 2 వేసుకోవాలి, 5 వేసుకోవాలి, 5 వేసుకొని దీన్ని మళ్ళీ 5తో భాగించి 5 1 5 1 ఇత్తెగదు రాసుకొని మళ్ళీ 2 3 2 1 1 మళ్ళీ వేసుకొని అప్పుడు 3 2 6 6 5 30 అని రాసుకుంటాం. ఆ రేంజ్లో వెళ్తే నువ్వు మళ్ళీ 2029 వచ్చేటువంటి నోటిఫికేషన్కి రెడీ అవుతావు తప్ప 2026 నోటిఫికేషన్కి రెడీ అవ్వు. ఇలా చూసి ఆన్సర్ పెట్టే విధంగా మన యూట్యూబ్ ఛానల్ కూడా వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే అండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎంత క్లారిటీ ఏవైతే ఉన్నాయో ప్రతి అంశం కూడా మీకు నేర్పడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి 30 అండి. 6కి ఎంత భాగిస్తూ వస్తుందండి? 6 5లు కాబట్టి దీనికి 5తో గుణించండి. చిన్నదా 2 × 2తో ఎంతో భాగిస్తూ వస్తుంది? 2 15 30 కాబట్టి 15తో దీన్ని గుణించండి. దీని 5 ఎంత అంటే 5 6 దీనికి 6తో గుణించండి. 5 ఎంత అంటే 5 6 దీనికి కూడా 6తో గుణించండి. అప్పుడు ఏమన్నాడు? లార్జ్ వన్ స్మాల్ వన్ రెండింటికి తెలిసిపోతాయి. ఇప్పుడు 5 5 ఎంత అంటే 25, 15 5 ఎంత 75, 15 5 ఎంత 75, 6 3 18, 6 6 36. ఇప్పుడు లార్జ్ వన్ ఏదండి? ఇది ఈ లార్జ్ వన్ ఏదైతే ఉందో ఈ లార్జ్ వన్ ఏమవుతుందండి? 5/7 అవుతుంది. అదేవిధంగా స్మాల్ వన్ ఏమవుతుందంటే 3/8 మైనస్ డిఫరెన్స్ అన్నాడు కాబట్టి -3/8 ఏదైతే ఉందో ఈ 3/8 అనేది మీకు స్మాల్ వన్ అవుతుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నాడు కాబట్టి వెరీ సింపుల్గా చూడండి, మైనస్ అన్నాడు కాబట్టి కింద రెండింటి కూడా ఎల్సిఎం కట్టాలి. ఈ రెండింటి తెగ కూడా 7 8 ఎంత అంటే 56 అండి. ఎల్సిఎం ఎంత అంటే 56. అదేవిధంగా చూడండి 7 ఎంత అంటే 7 8 56, 8 × 5 ఎంత అంటే 40. అదేవిధంగా
8 అంతలు అంతే, 8 7 8 ఇంటూ 8 ఇంటూ 3 7 ఇంటూ 3 ఎంత అంటే 21 అంతే. 40లో 21 తీసేదంతే 19 ఎంత అంటే 56. 19/56 ఏదైతే ఉందో ఈ 19/56 అని దీని యొక్క ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. అంతే. రేపు ఈ రేంజ్కి వెళ్ళినా సరే నువ్వు డిఫరెన్స్ మెథడ్లో వెరీ సింపుల్గా నువ్వు వెళ్ళొచ్చు. అంతే. డిఫరెన్స్ మెథడ్లోనే ఎల్సిఎం కూడా మీకు నేర్పాను. ఈ డిఫరెన్స్ మెథడ్లోనే మీకు ఎల్సిఎం కూడా నేర్పడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. చాలా క్లారిటీగా చాలా సింపుల్గా మీకు 100% అర్థమయ్యే రీతిలో ముందుకు ఉన్నాం. ఓకే అండి. ఇది ఈ క్వశ్చన్ కూడా చూసుకోండి ఒకసారి. అదేవిధంగా ఆ క్వశ్చన్ నెంబర్ కూడా నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకు చూసుకోండి. ఇది కూడా అన్నాడండి, అతి చిన్న మరియు గొప్ప భిన్నాలను కనుగొనండి. ఫైండ్ ద స్మాలెస్ట్ వన్ అండ్ గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అన్నాడు. కాబట్టి దీన్ని మీరు సింపుల్గా 2 అడిగాడు కాబట్టి 2 కూడా మీరు ఏ మెథడ్లో కొనుక్కోవచ్చు, డిఫరెన్స్ మెథడ్లో కొనుక్కోవచ్చు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందండి? 1 కనిపిస్తుంది. ఇక్కడ మీరు అలా చూసినట్లయితే ప్రాపర్ ఫ్రాక్షన్కి ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి ఒక తేడా కూడా నీకు తెలియాలి. అందుకే చెప్పాను స్టార్టింగ్లో మీకు నేర్పాను బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ పాయింట్స్ కూడా మీకు చాలా క్లారిటీగా చేశాను. ఈ క్వశ్చన్ చూసుకుంటే నాకు వెంటనే నేను పాయింట్అవుట్ ఇది లార్జ్ వన్ అని పాయింట్అవుట్ చేస్తున్నాను. ఎందుకు సార్ మీరు అది లార్జ్ వన్ పాయింట్అవుట్ చేస్తున్నారంటే ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. న్యూమినేటర్ ఎక్కువ ఉండి డిమినేటర్ తక్కువ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్ కంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ పెద్ద. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 1 కంటే తక్కువ ఉంటుంది, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది అని చాలా క్లారిటీగా నేర్పాను. కాబట్టి ఇది లార్జ్ వన్ అని మీకు తెలిసిపోయింది. ఫస్ట్ వన్ లార్జ్ వన్ తెలిసిపోయింది. అదేవిధంగా ఈ 2 మధ్య ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1. ఇవన్నీ నేను తయారు చేసిన క్వశ్చన్లు కాదని ఇటీవల కాలంలో 2025 వరకు అప్డేటెడ్ వెర్షన్లో ఎగ్జామ్ పాయింట్లు అడిగిన క్వశ్చన్లు మాత్రమే తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. కాబట్టి అన్ని డిఫరెన్స్ అన్ని సమానమైనప్పుడు ఏదైతే చిన్నగా ఉందో అది స్మాల్ భిన్నం అవుతుందని చెప్పాను. న్యూమినేటర్లో ఉన్న ఏదైతే చిన్నగా ఉందో అది స్మాల్ భిన్నం అవుతుందన్నమో ఇది స్మాల్ వన్ అవుతుంది. అప్పుడు ఏమనగాడు లార్జ్ వన్కి స్మాల్ వన్కి లార్జ్ వన్ ఏదంటే 8/3 అండి. స్మాల్ వన్ ఏదంటే 7/8 ఏదైతే ఉందో ఇది స్మాల్ వన్. డిఫరెన్స్ ఏం అడగలేదండి. ఏదైతే అడిగాడో అది మనం చేస్తాం. లార్జ్ వన్ ఏదైనా అడిగి స్మాల్ వన్ అని అడిగాడు అది చేస్తాం. ఒకవేళ డిఫరెన్స్ అడుగుంటే డిఫరెన్స్ కనుగొనేవాళ్ళం. వాడు ఏం అడిగాడు అది చేయాలి తప్ప నాకు అన్నీ వచ్చు కదా అని అన్నీ చేయకూడదు. ఓకే అండి. వాడు ఎంతవరకు వాడు ఏం అడిగాడు మనం ఏం చేయాలా, మనకి అతి ఉత్సాహం అనేది ప్రదర్శిస్తే రేపు నెక్స్ట్ నోటిఫికేషన్ మిస్ అయిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా చేయకండి. అది మన ఆఫ్లైన్ ఏదైతే ఉందో మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్కలో ఆఫ్లైన్ ఏదైతే ఉందో నీకు 100% సార్ నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ సార్, నాకు మ్యాథ్స్ రేట్ రాదు సార్, నేను ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదా బయాలజీ బ్యాక్గ్రౌండ్ సార్, నాకు మ్యాథ్స్ కావాలి అని 100% నువ్వు అనుకుని నిజంగా నీకు జాబు 2020 ఉద్యోగం కావాలనుకుంటే మన కృష్ణారెడ్డి అకాడమీ మీకు ఆఫర్ చేస్తుంది. అతి తక్కువ ఫీజుతో స్టడీ హాల్ని ప్రొవైడ్ చేస్తూ ఒక గ్రౌండ్ని ఆంధ్ర తెలంగాణలో కలిపి ఎవరు ప్రొవైడ్ చేయనంత విధంగా క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచ్ ట్రైనింగ్తో పాటుగా ఈరోజు నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి ముందుకు వెళ్తున్నానంటే ఎంత గట్స్ ఉండాలో మీకు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంత కంటెంట్ అనేది మీకు అందిస్తున్నా ఆ కంటెంట్ అనేది నేను ఢిల్లీ తరహాలో బోధిస్తున్నాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకొని వచ్చా. అసలు ఏం జరుగుతుంది అక్కడ, మరి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, ద డిఫరెన్స్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఢిల్లీ. ఓకే అండి. అవన్నీ పాయింట్అవుట్ చేసుకుని వచ్చి ఈరోజు నేను మీకు కాన్సెప్ట్ని అందిస్తున్నా. ఓకే అండి. చూడండి, ద టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర మాత్రమే నేర్చుకుని వచ్చాను. కాబట్టి ఈరోజు నేను ఆరెంజ్లు అంతకు మించి అందిస్తాను. గురువుకి మించిన శిష్యుల్లో అనిపించుకునే విధంగా మీకు కంటెంట్ అందించడానికి సిద్ధమవుతున్నా. కాబట్టి కాన్సెప్ట్ చూస్తున్నాండి, వాడు ఏం అడుగుతున్నా మనం ఏం చేయాలా. అదేవిధంగా చూడండి, ఈ కింది వాటిలో పెద్దది ఏది అన్నాడు. ఓన్లీ ఒకటే అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ అడిగాడు. కాబట్టి దెన్ యూ విల్ గో ఫర్ క్రాస్ మెథడ్. డిఫరెన్స్ మెథడ్కి వెళ్ళి ఎల్సిఎం కట్టాల్సిన క్రాస్ మెథడ్కి వెళ్ళిపోండి. 11/8 88, 11/88, 9/6 54 అంతే. ఇది పెద్ద కాబట్టి లార్జ్ వన్ అడిగి 11 ఇది దీంతో సంబంధం లేదు. 8 9 9 72, 9 36 కాబట్టి ఇదే పెద్ద కాబట్టి దీంతో నీకు సంబంధం లేదు. 15 120 120. అదేవిధంగా 13 9 117 కాబట్టి ఇది చిన్నది కాబట్టి దీంతో పెద్దవన్ ఏదండి 8/9 ఏదైతే ఉందో 8/9 అంతే. పెద్దది కానీ చిన్నది కానీ అడిగినప్పుడు యూ విల్ గో ఫర్ చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు క్రాస్ మెథడ్. అలా కాకుండా స్మాల్ వన్ లార్జ్ వన్ అడిగినప్పుడు మాత్రము యూ గో ఫర్ డిఫరెన్స్ మెథడ్ అండ్ ఫాలోడ్ బై ఎల్సిఎం మెథడ్. ఓకే అండి. ఇంకా నీకు కావాలనుకున్నప్పుడు చూడండి 3642,
3641 ఒకటి, 2632, 2633. వీటిలో పెద్ద భిన్నం ఏది చిన్న భిన్నం ఏది అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తామంటే చాలా కష్టం. కాబట్టి నువ్వు అప్పుడు డిఫరెన్స్ మెథడ్కి వెళ్ళిపోవాలి. వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది, వీటి మధ్య డిఫరెన్స్ 1 ఉంది. డిఫరెన్స్ లేకపోతే ఆ డిఫరెన్స్లకి ఎల్సిఎం కట్టండి. వెరీ సింపుల్గా మీకు ఈ న్యూమినేటర్ని సమానం చేస్తాం. ఇలా చిటికలో మీకు ఆన్సర్ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఇలా కనిపించిందో డిఫరెన్స్లు సమానం అయ్యాయో ఇప్పుడు పెద్ద భిన్నం ఏదంటే ఇది మీకు పెద్ద భిన్నం అవుతుంది, ఇది మీకు చిన్న భిన్నం అవుతుంది. అర్థమవుతుందండి? ఎంత క్లారిటీగా నువ్వు ముందుకు వెళ్ళగల. ఇది క్వశ్చన్ నెంబర్ కూడా చూసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ కూడా ఫైండ్ ద గ్రేటెస్ట్ అమాంగ్, దీనిలో పెద్దది ఏది అని అడిగాడు, కింద వాటిలో పెద్దది ఏది అన్నాడు. వెరీ సింపుల్గా చేయొచ్చు, వెరీ సింపుల్గా చేయొచ్చు. క్రాస్ మెథడ్లో చేసుకోవచ్చు. చూడండి 7 1 7 5 2 10 కాబట్టి చిన్నది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. ఏదో పెద్ద అడిగాడు కాబట్టి 5 4 20 7 3 21 కాబట్టి ఇది కూడా చిన్నది అయిపోయింది. ఓకే అండి. 7 3 21 7 3 21 6 4 20 6 4 24 కాబట్టి ఇది పెద్ద కాబట్టి ఇది చిన్నది అయిపోయింది కాబట్టి 6/7 ఏదైతే ఇది మీకు లార్జెస్ట్గా క్రాస్ మెథడ్లోకి వెళ్ళిపోయారు. ఏదైనా పెద్దది కానీ చిన్నది కానీ అడిగినప్పుడు క్రాస్ మెథడ్లోకి వెళ్ళిపోండి. చిన్న సంఖ్యలు ఇచ్చినప్పుడు పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు మాత్రం గో ఫర్ డిఫరెన్స్ మెథడ్. ఓకే అండి. ఎల్సిఎం కూడా డిఫరెన్స్ మెథడ్ ఎల్సిఎం కూడా కంపల్సరీగా అప్లై చేయాలని చెప్పాను. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్కి మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది వాటిలో చిన్నదాన్ని కనుగొనండి. ఇది కూడా మీరు క్రాస్ మెథడ్లో చేసుకుంటారు. ఇలా వీడియో ఆపి చేసి ఆన్సర్ పర్సన్ ఆఫ్ సెకండ్స్లో మన దీంట్లో కూడా కామెంట్ చేయండి. మన కృష్ణారెడ్డి యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలా చిన్న చిన్న క్వశ్చన్లు కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ అడిగారు చూడండి, కింది వాటిలో పెద్ద మరియు చిన్న భిన్నముల మధ్య తేడా. అలాంటప్పుడు కంపల్సరీగా నువ్వు డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళాలి, డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళాలి. కాబట్టి ఏమి ఇచ్చాడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది? 4 కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందండి? 4 కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుందండి? మీకు కరెక్ట్గా చెక్ చేసుకోవాలండి. 7 కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ డిఫరెన్స్ మీకు ఎంత కనిపిస్తుందండి? 6 కనిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఎలా సరే అంటే వన్నిటికి సమానం చేయడం తెచ్చుకోవాలి. ఒకటి సమానం ఏదంటే ఈ 2 4లో ఒక 4 తీసుకొని ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? 7 కనిపిస్తుంది. ఇక్కడ ఎంత కనిపిస్తుంది? 6 కనిపి ఎల్సిఎం కట్టడం నేర్చుకోవాలా, ఎల్సిఎం కట్టడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 6 7లో పెద్ద సంఖ్య ఏదంటే 7 అండి. 14 నెక్స్ట్ 7 యొక్క ఇది ఎంత? 14 అండి. 14తో 4తో తెగదు. 7 3 21 తెగదు. 7 4 28 20 ఎంత? 4తో తెగుతుంది, 6తోనే తెగుతుంది, అదేవిధంగా 7తో కూడా తెగుతుంది. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత అంటే 28 అవుతుంది. ఆ ఎల్సిఎంకి కట్టి అప్పుడు మీకు 7 4 28 వచ్చింది. ఎంత అండి? 4 7 అంతే. దీంతో 7తో గుణించండి. 7 4 7 అన్నాడు కదా, 7 వచ్చింది కాబట్టి 7తో గుణించండి. ఇది ఎంత డిఫరెన్స్? ఇది కూడా 7తో గుణించండి. ఇది ఎంత అండి? మీ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఇది 7 ఉంది కాబట్టి 7 4 దీనికి 4తో గుణించండి. ఇది 6 ఉంది కాబట్టి ఓకే. ఒకసారి ఎల్సిఎం కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లెక్క ఏదైతే ఉందో దీని ఎల్సిఎం ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎక్కువ వస్తుందండి మీకు. ఓకే. 20 అంతే 6తో తెగట్లేదు కాబట్టి నెక్స్ట్ 42 84 ఏదైతే ఉందో 84 మీకు ఎల్సిఎం వస్తుందండి. 84 ఏదైతే ఉందో ఎల్సిఎం వస్తుంది. 84కి మీరు కూడా చేసుకోవచ్చు. 4 × 21 అంతే ఎంత అండి? 84 సరిపోతుంది. అంతే. మీకు ఎంత దీన్ని గుణించాలి? 21తో గుణించండి. అదేవిధంగా 7తో గుణిస్తే 7 1లో 7 7 × 12తో గుణించండి. 12తో గుణించండి. అదేవిధంగా 4తో 4 21 అనేది 28 1. అదేవిధంగా మీరు ఈ డిఫరెన్స్ మెథడ్లో 6 1 6 6 16 దీన్ని 16తో గురించి ఏదైతే పెద్దగా ఉందో డిఫరెన్స్ సమానం చేసాం కాబట్టి ఏదైతే పెద్దగా ఉందో అది మీకు పెద్ద భిన్నం అని వెరీ సింపుల్గా మీరు చేయొచ్చు. మీరు లెక్కను కూడా ఒకసారి ఆపి దీన్ని ఏదైతే ఉందో ఎల్సిఎం మెథడ్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఎల్సిఎం మెథడ్ని డిఫరెన్స్కి మాత్రం ఎల్సిఎం కట్టి సరిపోద్దండి. లేకపోతే దీనికి ఎల్సిఎం కట్టాలంటే కొద్ది టైం పడుతుంది కాబట్టి ఆ డిఫరెన్స్ తక్కువలో ఇది వస్తుంది కాబట్టి ఇలా మీరు వెళ్ళిపోతే ఇది సింపుల్గా ఈ లెక్క కూడా మీరు చేయగలుగుతారు. ఓకే అండి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడండి? వాట్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద గివెన్ ఫ్రాక్షన్. ఇచ్చినటువంటి ఫ్రాక్షన్లో ఇదే కదండి ఇప్పుడు చేసాము. ఓకే. సేమ్ యాజ్ టీజ్ అండి. దీన్ని కూడా మీకు డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళిపోవడమే. డిఫరెన్స్ మెథడ్లో చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే అండి. ఇవి కూడా డిఫరెన్స్ మెథడ్లోకి వెళ్ళిపోతే చేసుకుని దానికి వచ్చి డిఫరెన్స్కి ఎల్సిఎం కట్టి ఇలా చేసుకోగలిగితే ఇది సింపుల్గా మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ క్వశ్చన్స్. ఇవి కాకుండా రేపు మీకు ఇంకా పర్సంటేజ్ మెథడ్స్ అండ్ అప్రాక్సిమేట్ మెథడ్ కూడా ఉంటుంది. ఈ మెథడ్ కూడా ఎంత పెద్ద అంకెలు ఇచ్చినా సరే పర్సన్ ఆఫ్ సెకండ్లు చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీకు మన యూట్యూబ్ ఛానల్లో కూడా అండ్ మీకు యాప్లో కూడా
అండ్ ఆఫ్లైన్లో అయితే మరి ఎటువంటి డౌట్ లేకుండా నీకు వచ్చేంతవరకు లెక్క ముందుకెళ్ళదు. ఆ విధంగా 120 మంది బ్యాచ్ 120 మంది కూడా వస్తేనే నెక్స్ట్ లెక్క వెళ్తున్నాం. అంతే ఆ రేంజ్లో ప్రతి పిల్లలకు కూడా మేము అంత కేర్ తీసుకొని ముందుకెళ్తున్నాం. అందరిలాగా మాత్రం ఇలా 6 నెలలు 4 నెలలు చెప్పించి పంపించేటువంటి మన అకాడమీ మంది కాదు. నీకు జాబ్ వచ్చేంతవరకు 100% సక్సెస్ఫుల్గా నడిపించేటువంటి అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. ఈ అవకాశం ఉపయోగించుకున్నట్లయితే చాలా ధనిలు. 2026 నిజంగా ఉద్యోగం కావాలంటే 100% రండి కృష్ణారెడ్డి అకాడమీకి. ఓకే అండి, వీలైతే మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.